దేవుడిని ఆరాధించుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో 13వ వచనంలో ఉన్న ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వర్తమానమును బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉందును, ఇదే యెహోవా వాక్కు. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ లేఖన భాగాలు బట్టి మనం స్తుతిస్తున్నాం. దేవా, మీ స్వరం మాకు ఇప్పి నాయన మనసులలో ఉన్న ఆ యొక్క ప్రభువా నాయన ఆ విధానములన్నీ కూడా నాయన తొలగించబడి నాయన నీ యందు ఎల్లప్పుడూ నూతనపరచబడి మీ మహిమ కొరకై ముందుకు సాగిపోయే అనుభవం మాకు దయచేయమని మీ దయకు కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతి వందనములు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ చిన్న లేఖన భాగాన్ని మన హృదయంలో ఉంచినట్లుగా, ఇది ఎల్లప్పుడూ మన హృదయాల్లో దేవుడు ఉంచినట్లుగా ఈ చిన్న భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడ హగ్గయి మరి యోధా ప్రజలను, యోధా దేశం మీద మరి షల్తీయేలు కుమారుడైన జెరుబ్బయలుకును, ప్రధాన యాజకుడిని యెహోయాదా కుమారుని యోవాషుకును యెహోవాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చానని రాయబడింది కదా 1వ వచనంలో. నిజమే, ఇక్కడ హగ్గయి ఒక చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా శ్రేష్టమైన ఒక మంచి ఉద్దేశంతో చక్కని భాగాన్ని అక్కడ ప్రజల ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం అన్నమాట. మరి నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు మరి బబులోన్లో చెరగా ఉన్నప్పుడు ఉన్న దినాలలో మరి వారి విడుదల కొరకై మరి పారసీకు రాజు అయిన కోరెషు యూదులను యెరూషలేముకు తిరిగి వెళ్ళి మరలా మీరు మీ దేవుని మందిరాన్ని మీరు కట్టుకోండి అని చక్కని అభయం ఇచ్చాడు. ఒక అన్యరాజు అయినప్పటికీ కూడా దేవుని ప్రజల పక్షాన, దేవుని పక్షాన మంచిగా మాట్లాడారు. అయితే వారు అక్కడి నుంచి కొంత సమూహముగా బయలుదేరి యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో దేవుని మందిరపు ఆలయ పనిని ప్రారంభించారు. అయితే ప్రారంభించిన అతి కొద్ది రోజుల్లోనే ఏం జరిగిందంటే, ఆటంకపరిచేటువంటి వ్యక్తులు అక్కడ బయలుదేరారు. వాళ్ళలో నుండే మరి బలహీనులు, అభ్యంతరం కలుగ చేసే కొంతమంది దుర్బుద్ధితనం కలిగినటువంటి వాళ్ళు ప్రభు పనికి ఆటంకం కలుగజేశారు. అప్పుడు ఆ కాలంలో మరి హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హగ్గయి ద్వారా దేవుడు మరలా తిరిగి మాట్లాడుతూ జరిగారు. వారి అవిధేయత వలన కలిగిన నష్టాలను వాళ్ళ ముందు పెట్టి మరి దేవుడు వారి పక్షాన చేయబోయే కార్యాలను జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఎలాంటి శక్తిమంతుడో, ఎలాంటి బలమైన వాడో, మీరు ఈ చిన్న ఈపాటి కార్యాలను మీరు చూసుకొని దేవుని పనిని ఆటంకపరుస్తారా, దేవుని పనిని ఆపివేసుకుంటారా అని చెప్పేసి మరలా హగ్గయి వారిని పురుకొల్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. హగ్గయి అనే పేరులో ఉన్నటువంటి నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా దేవుడు అతన్ని మరి బలంగా వాడుకుంటూ వచ్చాడు. హగ్గయి అనగా ఉత్సవము లేకపోతే పండుగ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగినటువంటి వాడు హగ్గయి అనేటువంటి ప్రవక్త. అయితే నిర్లక్ష్యం వల్ల కలిగిన నష్టాలను జ్ఞాపకం చేస్తూ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. వారి నిర్లక్ష్యం వలన దేవుని పనిని ఆటంకంతో పక్కన పెట్టేశారు. కలిసి రాని వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు, మరి అభ్యంతరాలు మరి నేరాలు మోపే వాళ్ళు ఉంటారు, మరి సహకరించినటువంటి వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మరి పని జరగాలంటే చాలా కష్టం అండి. చేసేవాడికి కూడా నిరుత్సాహం వచ్చేసిద్ది, బలహీనం అయిపోతుంటారు.
మన కుటుంబ యాత్ర జీవితంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు మనకి ఇంకెందుకులే అనేటువంటి నిరుత్సాహం వచ్చేసిద్ది. ఏముందిలే ఈ పనిలో, ఏం జరుగుతుందిలే, ఏం చేద్దాంలే అని చెప్పేసి అని నిరుత్సాహం వచ్చింది. అలాగనే యూదా ప్రజలు ఒక కుటుంబంగా ఉంటూ వచ్చారు. ఒక కుటుంబం, ఒక ప్రజ, అది మరి ఏ జాతిలో కూడా లెక్కించబడిన జాతి, అది ప్రత్యేకమైన జాతి. ఒక కుటుంబంగా వారు పిలువబడుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో చూడండి. మరి చాలా ఆటంకాలు వచ్చినాయండి. అప్పుడు ఈ ఆటంకాలను బట్టి వారు పనిని ఆపేసేసారు వాళ్ళు. అయితే దేవుని పని ఆపిన కాడించి వారి జీవితాల్లో కొన్ని అభ్యంతరాలు, నష్టాలు కలిగినాయి. కొన్ని నష్టాలకు నిర్లక్ష్యం వలన కలిగే నష్టాలు వారు చూస్తూ వచ్చారు. వారి విత్తనము కొంచెంగా పండింది. భోజనం చేశారు, ఆకలి చచ్చిపోయింది. మరి మంచినీళ్ళు తాగుతున్నారు, దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకుంటున్నారు, చలాగటం లేదు. మరి పని కష్టపడి పని చేస్తున్నారు, ₹1 కూడా మిగలట్లేదు. ఈ నష్టాలు అనుభవించారు. ఇవన్నీ హగ్గై జ్ఞాపకం చేసి, దీనంతటి కారణం ఏంటో తెలుసా మీకు అని జ్ఞాపకం చేసి, మీరు దేవుని పనిని ఆపేసుకొని కూర్చున్నారు కదా, దేవుని ఆత్మ సంబంధమైన వాటి విషయాలలో ఎంత నిర్లక్ష్య వైఖరి మీరు వహించారు కదా, అందువల్లనే కదా ఈ నష్టం కలిగింది అని చెప్పేసి హగ్గై వారిని మళ్ళా పురుకొల్పుతున్నాడండి, ప్రోత్సాహపరుస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పేసి జెరుబ్బాబేలు యొక్క మనసును, అధికారిని యగు జెరుబ్బాబేలు యొక్క మనసును, అలాగనే మరి ప్రధాన యాజకులు వారైన యెహోజాదాకు కుమారుడైన యోవాషు మనసును, అలాగనే శేషించిన జనులందరి మనసులను వారి మనసులను ప్రేరేపిస్తున్నటువంటి వాడుగా, ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా, దేవుని యొక్క ఆదరణకరమైన మాటను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నటువంటి వాడుగా కనపడుతున్నాడు ఇక్కడ. మనం కూడా అలానే ఉండాలండి. ఈ రోజున పరిస్థితులు, ప్రభావాలు చూసి నిరుత్సాహపడి మాకెందుకులే, మేమేం చేస్తాంలే, మా మాట ఇవిడు అంటున్నాడులే అని చెప్పేసి మూల కూర్చోవటం కాదండి. అర్థమైందా? వీళ్ళతో మనం పోటీ పెట్టుకొని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారా, మనం కనెక్ట్ కావటానికి, మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఆధ్యాత్మికమైనటువంటి వాటి విషయంలో నిరుత్సాహం చేసుకొచ్చుకోవడం పెద్ద విషయం కాదండి. అది దైవికమైన లక్షణాలు కాదండి అవి. కాబట్టి మరి చాలాసార్లు బలహీనలు తీసుకొని, పడిపోయిన వాళ్ళని తీసుకొని, ఆత్మ నింపుదల లేనటువంటి వారిని తీసుకొని ఎన్నో రకాలుగా మనల్ని పతనానికి నడిపించుకుంటా ఉంటాం, మనం కుంగుదల్లో తీసుకెళ్ళిపోతుంటాం. అలా ఉండేవాళ్ళు దేవుని కార్యాలు చేయలేరు, దేవుని మహిమ కొరకై నిలబడలేరు వాళ్ళు. కాబట్టి ఇక్కడ హగ్గై ఒక చిన్న మాట తీసుకుని వెళ్ళారు వాళ్ళ మధ్యలోకి. ఒక్క చిన్న మాటే, దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఇలాంటి సమయంలో మీరు ఎలా చేయాలో, ఏం చేయాలో తెలుసా అని జ్ఞాపకం చేసి, మరి అధికారి మనసు రేపాడు, యాజకుల మనసును రేపాడు, శేషించిన ప్రజల మనసులను రేపాడు. మరి ఒక్క వ్యక్తి ఇంత మందిని కదిలించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనలో కూడా అచంచలమైన జ్ఞానం పెట్టాడు, అచంచలమైనటువంటి ఒక విధమైనటువంటి శక్తి ఉంది. నువ్వేమనుకుంటున్నావు, నేనే పాటి వాడిని, నేను ఎందుకు పనికి వస్తాను, నేను నన్ను ఎవరు లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి ఒక పాటలు పాడుకుంటూ, ఇలాంటి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాం మనం. కానీ దేవుడు అలాంటి వాటికి దేవుడు ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాడు కాదండి. ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడు అలాంటి వాటికి. నువ్వు ప్రేరేపించాలా, నువ్వు ఒక పెద్ద శక్తి దేవుడు నీలో ఉంచాడు, నీలో పెద్ద అభయం ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు తోడై ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభు చెబుతున్నాడు అన్న ఒక చిన్న పదాన్ని తీసుకుపోయి వాళ్ళతోటి అందరికి ముట్టించేశాడు. అయితే వాళ్ళందరూ కూడా ఆ చిన్న మాట ద్వారా వారు వెలిగించబడి ఉన్నతమైన దేవుని పని కొరకై వారు సిద్ధపడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం నేను నీకు తోడుగా ఉన్నాను అన్న ఈ చిన్న పదమును
మనం ప్రభువు ఎలాగూ మనకు తోడుగా ఉంటాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీ ఆత్మ పురుకొలుపు కోసం, మీ ఆత్మ ధైర్యం కోసం కొన్ని వాక్యాలు మనకు నేను జ్ఞాపకం చేస్తాను అన్నమాట. దేవుని వాక్యం మరి కీర్తన పుస్తకం 23వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఉంది. చూడండి అన్నమాట. 23:4 వచనంలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఏం చేస్తుందంటే దావీదుకి గాఢాంధకరమైన పరిస్థితులు, లోయలాంటి పరిస్థితులు, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. అయితే నీ 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 దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును అంటే ఈ మాట ఏంటంటే, దేవా నీవు నాకు కాపరిగా ఉండి నన్ను ఎంతగా పోషిస్తున్నావయ్యా నా పరిస్థితులన్నిటిలో అని చెప్పేసి దావీదు చెప్పగలుగుతూ వస్తున్నాడు. అవును అన్నమాట. ఆయన నిజంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన వదిలేసి వెళ్ళే దేవుడు కాదండి. ఆయన వదిలేసి వెళ్ళే దేవుడు కానే కాదు ఆయన. యేసుప్రభు వారు ఆయన మన ఎన్నడను విడవడు, ఆయన ఎడబాయండి. ఆయన మన విషయంలో ఎంతో జాలి కలిగిన వాడు, ఎంతో పట్టింపు కలిగినటువంటి వాడు. ఆయన మనల్ని ఏమాత్రం విడిచిపెట్టాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాను. యాజకులారా రేగుడి, మీరు ఓడిపోదురు. దూర దేశస్తులారా మీరందరూ ఆలకించుడి, మీ నడుములు కట్టుకొని మీరు ఓడిపోదురు, మీ నడుము కట్టుకొని మీరు ఓడిపోదురు. ఆలోచన చేసిన ఇది వ్యర్థమగునని పలికిన మాటలు అది నిలవదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర విచారం చేస్తే మీరు ఓడిపోతారు, మీరు పడిపోతారు, మీరు నడుము కట్టుకున్నా కానీ మీరు ఓడిపోతారు, మీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళనే ప్రోత్సాహపరుచుకుంటున్నారు. బలహీనమైన మాటల చేత వాళ్ళే ప్రోత్సాహపరుచుకున్నారు. అయితే చివరిలో దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. ఆలోచన చేసుకొని నన్ను అది వ్యర్థమగునని మాటలు పలికినను అది నిలవదు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. చూసావా? కాబట్టి దేవుడు మనల్ని పోషించేవాడు, ఆయన మనల్ని కాపరగా ఉండే దేవుడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడవుడు అనేటువంటి విషయము అన్నమాట. నేను మిమ్మల్ని పోషించి మీకు కాపరగా ఉందునని మొదటి అభయం ఇస్తున్నాడు. రెండో అభయం చూస్తే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువుతుంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువుతాను. చూడండి. 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ, అందుకు అతడు యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చిన మాట ఏమని అడగగా, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఒక దూత వచ్చి యెరికో ప్రాంతంలో కత్తి చేత పట్టుకొని దూసి నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షము ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడిగితే, అప్పుడు నేను మీ పక్షమున ఉన్నవాడిని కాను, విరోధుల పక్షమున ఉన్నవాడిని కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి ఉన్నానని చెప్పేది అంటాడు అన్నమాట. సేనాధిపతి అనగా అక్కడ దేవుడు నడిపించేవాడు సేనాధిపతి. ఈ రోజున దేవుడు నీకు ఒక సేనాధిపతిగా, దేవుడు అధిపతిగా, నీకు ముందుగా అధిపతి అంటే మనకు ముందుగా నడిచేవాడు. మనం ఒకరు ఇద్దరుగా 10 మందిగా, ఒక 50 మందిగా, మనం 100 మందిగా ఉన్నప్పుడు దేవుడు సేనాధిపతిగా నీ ముందు నడుస్తానంటున్నాడు దేవుడు అన్నమాట. నీ ముందు నడిచి నీకు అభయం ఇస్తానని చెప్పేసి ప్రభు గొప్ప ధైర్యాన్ని పలుకుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు నీకు అభయం ఇస్తాడు అన్నమాట. సేనాధిపతిగా దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం అన్నమాట. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తే కొర్నేలు కుటుంబం మనకు కనపడుతుంది ఇక్కడ. దానికి ఉదాహరణగా మనం చూసుకుంటే ఒక వచనాన్ని, కొర్నేలు కుటుంబము, కొర్నేలైతే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు, మరి జనులందరూ వలన మంచి పేరు ఉంది, కానీ ఇతనికి రక్షణ లేదు. అయితే ఇతని రక్షణ పొందేటట్లుగా ప్రవ్య సిద్ధపరిచాడు. ఇన్ని కార్యాల్లో మంచిగా ఉన్నాడు కానీ రక్షణ లేదు ఇతనికి అని చెప్పేసి, నువ్వు పేతురుని పిలిపించుకుంటే నీకు రక్షణ మార్గాన్ని చెప్తాడు అని చెప్పినప్పుడు, మరి 2 భక్తిపరులైనటువంటి సైనికులను పంపించి
పేతురు గారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని రక్షణ పొంది వారు బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది వారు సంతోషించినట్లుగా ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తామాట. మరి దేవుడు మన పక్షాన మనకి మనకి మనం అనుకుంటాం మనం ఎన్నో మంచి కార్యాల్లో ఉన్నాం మనం అనుకోవచ్చు. ఇప్పుడు కొర్నేలు కూడా పాపనాపరుడు, ధర్మ కార్యాలకు వెళ్ళినటువంటి వాడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రజలందరి వల్ల మంచి పేరు ఉంది అని చెప్పేసి అంతటితో తృప్తి పడుతున్నాడు. అతనికి తెలిసిన జ్ఞానం అంత మట్టికే, తెలియాల్సింది ఇంకా ఉంది. కాబట్టి ఇంకో తెలియాల్సి ఉంది కాబట్టి ఎవరు కావాలి? ఇంకొక వ్యక్తి కావాలి వాళ్ళకి తెలియజెప్పడానికి. కాబట్టి ఒక సైన్యాధిపతిగా ఈ యొక్క కొర్నేలు పక్షాన ముందుగా ఉండి దేవుడు నడిపించాడు, చక్కని మార్గం కలుగచేశాడు. దైవ సేవకుడు వచ్చాడు, రక్షణ మార్గం గురించి దేవుని వాక్యం బోధించారు. వెంటనే వాళ్ళు దేవుని వాక్యాన్ని విని తర్వాత అంగీకరించి తర్వాత బాప్తీసం తీసుకొని తర్వాత పరిశుద్ధాత్మను పొంది వారు ప్రభువుతో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు తెలిసిన దాన్ని బట్టి మనం సంతోషించడం కాదు, తెలియాల్సింది ఇంకా ఉంది. వాటిని చేసి కూడా మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన దేవుడు మన పక్షాన సైన్యాధిపతి. దేవుడు ఒక సైన్యాధిపతిగా మన పక్షాన ముందు నడుస్తున్నాడు. మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది ఉంటారు వెనక లాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది వద్దని అనే వాళ్ళు ఉంటారు, ఒకడికి వెనక్కేసే వాళ్ళు ఉంటారు, నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు, సహకరించిన వాళ్ళు ఉంటారు. భయపడ మాకు, ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను బలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నమాట. తర్వాత మరి ప్రభు అంటాడు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నేను నీకు స్నేహితుడిని అంటాడు. నేను నీకు స్నేహితుడిగా ఉన్నాను, సైన్యాధిపతిగా కాదు. సైన్యాధిపతిగా ఉండి నిన్ను నడిపించడమే కాదు, ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నానంటే నీకు స్నేహితుడిగా ఉన్నాను అంటాడనమాట. దేవుని వాక్యంలో చూద్దాం, చూడండి 13వ అధ్యాయం 5-6 వచనాల్లో అన్నమాట. నిన్ను ఏమాత్రం ఎడును, నిన్ను ఎన్నడును ఎడబాయినని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను ఎవడుకును నేను భయపడను, నర్మాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలను. ప్రభువు నాకు సహాయకుడు అంటే నా సహవాసి, లేకపోతే నా స్నేహితుడు అన్నమాట. ఆయన ఏం చేస్తున్నాడు? స్నేహితుడిగా ఉండి ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆనందింపజేస్తూ ఉన్నాడు అనమాట. ఒక స్నేహితుడిగా ఉండి దేవుడు మనల్ని ఆనందింపజేస్తూ ఉన్నాడు. చూడండి లోకాసువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. లోకాసువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. చూడండి, నా స్నేహితులైన మీతో నేను చెప్పునేదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమి చేయనేరకవానికి భయపడకుడి, మీరు ఎవరికి భయపడవలనో మీకు తెలియజెప్పదును అంటాడు. అంటే ఇక్కడ దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నా స్నేహితులైన మీతో అంటాడు. కాబట్టి దేవుడు ఎవరు అంటే మన స్నేహితుడు. ఆయన అబ్రహాము పొందాడు, అబ్రహాము ఆ సాక్ష్యాన్ని పొందాడు. అబ్రహాము నా స్నేహితుడైన అబ్రహామును అంటాడు. అక్కడ అబ్రహాంకే స్నేహితుడు కాదు, దేవునితో మనం సహవాసం చేయాలి. ప్రతి ఉదయం ప్రార్థనలో, విజ్ఞాపనలో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం దేవునితో సహవాసం చేయాలి. ఆయన మన సహవాసి, ఆయన మాట మన స్నేహితుడు. ఆయన దేవుడిగా పెట్టొద్దు, ఎక్కడో గూట్లో పెట్టొద్దు, దేవుడిగా ఆ గుళ్ళో పెట్టొద్దు, ఆ మందిరంలో పెట్టొద్దు, దేవుడిగా లోకంలో ఉన్నమాట ఆ కొండ మీద పెట్టొద్దు. ఆ కొండ మీద పెట్టి దేవుడు నువ్వు అక్కడుండి నేను ఎక్కడుంటానా? దేవుడు మన స్నేహితుడు ఆయన. మనం అడిగింది ఇవ్వాలా, మనం నడిపించాలా, మనకు అభయం ఇవ్వాలా, మనకు ధైర్యం పుట్టించాలా, మనకు ప్రోత్సాహం పుట్టించాలా. మన స్నేహితుడు ఆయన. మన స్నేహితుడిగా చేయండి. ఆయన స్నేహితుడిగా ఆయనతో సహవాసం చేయండి. ఆయనతోటి గుళ్ళో పెట్టొద్దు, గూట్లో పెట్టొద్దు, కొండ మీద పెట్టొద్దు, కొండ కింద పెట్టొద్దు. ఆయనను స్నేహితుడిగా మనం చేసుకుందాం. మనం ఆయన స్నేహితులు మనం. కాబట్టి దేవుడే చెబుతున్నాడు మీరు నా స్నేహితులు అంటాడన్నమాట. మీరు నా స్నేహితులు అంటాడు. కాబట్టి ఆయన సహవాసిగా దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడన్నమాట. అంతేనా? ఆయన ఇంకా మనం చూస్తే ఆయన మనకు ఎలాంటి వాడంటే బోధకుడు అన్నమాట. ఆయన మనకు బోధించేవాడు. చూడండి లోకాసువార్త 24వ అధ్యాయం 32వ వచనం. లోకాసువార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను, చూడండి అన్నమాట. 32వ వచనం. అప్పుడు వారు వారు త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయములో
మంట పుట్టలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకొనిస్తుండ్రి అన్నమాట. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యేసు ప్రభువు అప్పటికి లేడు, ఆయన మరణించాడు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు శిష్యులు ఆయన గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. పాపం ఈ అమాయకులైనటువంటి వీరితోటి ప్రభు కూడా నడిచాడు. వెళ్ళి కొన్ని సంగతులన్నీ వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. తర్వాత వాళ్ళకి రొట్టె రసం కూడా అందించాడు. తర్వాత వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. తర్వాత మరి ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములు మనకు బోధించుతున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా? దేవుడు బోధకుడుగా ఇక్కడ వారికి ఎన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. చనిపోయి యేసుక్రీస్తు ప్రభువు అప్పటికే సిలువ చేశారు, అయిపోయింది లేదు. మరి తర్వాత వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళతో నడిచి వాళ్ళలో ఏ అనుమానాలు ఉన్నాయో సందేహాలు ఉన్నాయో వాళ్ళన్నీ తెలుసుకొని వాళ్ళకి బోధకుడిగా చేశాడు. వాళ్ళకి బోధించాడు ఆయన. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి, వాళ్ళ మనసులు తెరబడ్డాయి. ఎంత బోధ చేశాడు అన్నమాట. ఈరోజు మనం మౌనంగా కూర్చోకూడదు. మనం కూడా బోధ చేయాలా, పురుకొల్పాలా, ప్రోత్సాహపరచాలా, ధైర్యపరచాలా, అభయం ఇవ్వాలి అనేకులకు. ఇలాంటి పరిచర్యలో నువ్వు ఉన్నావా? ప్రభు నమ్ముకున్నానని చెప్పి బాప్తీసం తీసుకున్నానని చెప్పేసి ఇంట్లో ఎక్కడ ఉన్నావా? ఎక్కడ ఉన్నావు నీవు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు నీవు? కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఒకసారి మనం ధైర్యపరిచే వారంగా ఉండాలా, ప్రోత్సాహపరిచే వాళ్ళకు ఉండాలా. ఉంటారు కొంతమంది మనల్ని తొక్కేవాళ్ళు ఉంటారు, ఉంటే మంచిదే. మనల్ని అవమానపరిచే వాళ్ళు ఉంటారు, ఉంటే మంచిదే. మన గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఉంటే మంచిదే. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని లెక్క. అవన్నీ ఏంటి అంటే దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు అని అర్థం అనమాట అది. కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు సాగేటువంటి వాళ్ళకు ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరో తెలియలేదు, కానీ ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు పెట్టి నువ్వు యెరూషలేములో ఉంటూ ఇంత అఘోరమైన కార్యాన్ని నువ్వు ఎరగలేకుండా ఉన్నావా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళు మాట్లాడేది కూడా ఆయనకు తెలుసు. ఆయన కానీ ధైర్యపరిచాడు, వాళ్ళని ధైర్యపరిచాడు, వాళ్ళని ప్రోత్సాహపరిచాడు. కాబట్టి వాళ్ళకు బోధకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. అంతేకాదు మన దేవుడు బోధకుడుగా కాదు, స్నేహితుడుగానే కాదు, మన దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడుగా ఉంటాడు అన్నమాట. ఎలా ఉంటాడు చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం 41:10 ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 41:10 మనం తృప్తిపరిచే దేవుడు. 41:10, 9-10 కలిసి ఉన్నాయి. భూదిగంతములను నేను పట్టుకొని దాని కొల నుండి విడిపించుకుని వాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఏం చేస్తాను? ఆదుకుంటాను. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి సంతృప్తికరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ పూర్తిగా కూలిపోయినటువంటి ప్రజలు, వీళ్ళు పూర్తిగా ఆరిపోయినటువంటి వారు, పూర్తిగా వెనకబడిపోయారు, ఇక దిగులు పడుతున్నారు. ఈ పై వచనాల్లో చూస్తే వాళ్ళ స్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎంత అధ్వానంగా ఉందంటే చూడు 5వ వచనంలో, ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి. 5వ వచనంలో అంటాడు, ద్వీపములు చూసి దిగులు పడుచున్నవి, భూ దిగంతములకు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుతున్నారు, వారు ఒకరికొకరు సహాయం చేసుకుందరు అని చెప్పేసి వాళ్ళ జీవితం ఎలా ఉందంటే అక్కడ వణుకు, మరి దిగులు, తర్వాత ఒకరు ఇక మన పని అయిపోయింది, మనం ఒకరొకరు సహాయం చేసుకోవాలి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్తున్నారు. అయితే దేవుడు వచ్చి అమ్మడిని ఏమన్నాడు? నేను నిన్ను పిలుచుకున్నాను, నువ్వు నా దాసుడువు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు దేవుడుగా ఉన్నాను, నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయదను. ఇంతకంటే తృప్తిపరిచే దేవుడు ఎవడుంటాడండి లోకంలో? ఇంత గొప్ప దేవుడు, అభయాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన అనుభూతిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన దేవుడు, ప్రోత్సాహపరిచే దేవుడు. కాబట్టి కాపురుగా ఉండి పోషించే దేవుడు, సైన్యాధిపతిగా ఉండి నడిపించే దేవుడు, సహవాసంగా ఉండి ఆనందింపజేసే దేవుడు, మరి ఉపాధ్యాయుడిగా ఉండి బోధించే దేవుడు, అంతేకాదు ప్రోత్సాహకరంగా ఉండి సంతృప్తి పరిచే దేవుడు, సంతృప్తి దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం అంటే ఎవరు అనుకుంటున్నాం? మరి ఏమనుకుంటున్నాం మనం అంటే? అగ్గయ్య అనే ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ ఉందో ఆ పుస్తకం ఎవరికీ తెలియదు, కానీ ఆయనలో ఉన్న ప్రభావం, శక్తి
ఎంతో గొప్ప శక్తి ప్రవహిస్తూ ఉంది. ఆ శక్తి నీ చుట్టూనున్న ప్రజలు వారు అనుభవించాలి. ఆ శక్తిని అది నీతోనే అంతరించుకొని పోకూడదు. కాబట్టి అది నీ చుట్టూనున్న ప్రజలు ఆ యొక్క ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని, ఆ ఆనందాన్ని, ఆ యొక్క ఆ రక్షణ అనుభవాన్ని ఆ నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అనుభవించాలి. అప్పుడు నిజమైన ఆనందం దేవుడు నీ వలన కలిగిద్ది అన్నమాట. ఆయనకి దేవుడు ఎలాంటి ప్రోత్సాహపరిచేవాడు, ఎలాంటి కాపరి, ఎలాంటి సైన్యాధిపతి, ఎలాంటి స్నేహితుడు, ఎలాంటి ఉపాధ్యాయుడు ఆయన మనకు. కాబట్టి ఎలాంటి ప్రోత్సాహాలు అందించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున మనం వీటిని ఆధారంగా చేసుకొని అన్నమాట, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. ఈ చిన్న పదాన్ని హగ్గై యోధా ప్రజల్లోనికి తీసుకెళ్లి ఆగిపోయిన పనిని మరలా తిరిగి కొనసాగించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. హగ్గై ద్వారా ఎంతో మంది ప్రజలు అన్నమాట, అధికారులు ప్రోత్సహించబడ్డారు, యాజకులు ప్రోత్సహించబడ్డారు, ప్రజలు, శేషించిన ప్రజలు కూడా ముందుకు వచ్చారన్నమాట. ఎంత గొప్ప కార్యం ఇది అన్నమాట. దేవుడు అట్టి గొప్ప దేవుడు మనందరికీ దయచేయను గాక. అలాంటి అభిషేకం దేవుడు మనకు కూడా దయచేసి రానున్న దినాల్లో దేవుని మహిమ కొరకై మరెక్కువగా ఆయన మహిమలో మనల్ని దేవుడు భద్రం చేయను గాక. దేవుడి చిన్న భాగాన్ని దీవించి ఆశ్రయించింది గాక. అందరికీ ప్రైజులు అనండి. ప్రైజ్ లార్డ్.